హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ ఫుడ్ డైరీ. ఈరోజు మన కిచెన్లో మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నా. కమ్మని రవ్వ బర్ఫీ. ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ రెసిపీని చేసుకొని ఈ దీపావళిని హ్యాపీగా మరింత జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ బర్ఫీ చేయడం చాలా ఈజీ. మరెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. రవ్వ బర్ఫీ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగాక కట్ చేసుకున్న నట్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ వేసి లో ఫ్లేమ్లో వేపాలి. ఇవి మంచిగా వేగాక పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1 కప్పు ముంబై రవ్వ వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేపాలి. రవ్వ నెయ్యి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే రవ్వని వేపాలి, లేదంటే రవ్వ మాడిపోతుంది. చూడండి, రవ్వ హాఫ్ వేగింది. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్పు కొబ్బరి తురుము కూడా వేసి వేపుకోవాలి. నేను బయట నుంచి తెచ్చిన కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంట్లో తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా వేపుకోవాలి. రవ్వ వేగేసరికి కాస్త రంగు కూడా మారుతుందండి, అప్పటి వరకు వేపాలి. చూడండి, రవ్వ ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వేడి చేసి పెట్టుకున్న 1.5 కప్పు పాలు తీసుకొని వేసుకోవాలి. 1.5 కప్ కరెక్ట్గా 1 కప్ రవ్వకి సరిపోతుందండి. ఇలా పాలు రవ్వ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి, లేదంటే రవ్వ ముద్దలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, రవ్వ పాలు రెండు మంచిగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అలాగే 1 కప్పు కొంచెం తక్కువ పంచదార వేసుకోవాలండి. కావాలనుకుంటే మీరు 1 కప్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇలా పంచదార మొత్తం కరిగే వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, పంచదార మొత్తం కరిగిపోయి జిగురుగా వచ్చింది. ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ మాత్రమే కలుపుకోవాలండి. ఏమన్నా ముద్దలుగానే ఉంటే అవి పోతాయి. ఇలా ప్రెస్ చేస్తూ పాన్ నుండి రవ్వ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి రవ్వని. చూడండి, ఆల్మోస్ట్ రవ్వ పాన్ నుండి సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేంపి పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మధ్యలో స్వీట్ తినేటప్పుడు తగులుతుంటే భలే అనిపిస్తుంటుంది. అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, రవ్వ మొత్తం పాన్ నుండి సెపరేట్ అయ్యి ఒక ముద్దలాగా వచ్చింది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో నెయ్యి వేసి నెయ్యి మొత్తం ఆ ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి రవ్వ మిశ్రమాన్ని తీసుకొని సమానంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రవ్వ మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ మనం రవ్వని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి సమానంగా. ఇప్పుడు దీనిపై గార్నిష్ కోసం నట్స్ ని, కొబ్బరి తురుముని వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని ఇంట్లోనే తురుముకోవాలండి. మంచిగా సన్న హోల్స్ ఉన్న దాంతో తురుముకొని ఇలా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్‌లో ఈ స్వీట్‌ని కట్ చేసుకోండి. నేనైతే డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలండి. అంతే అండి. రవ్వ బర్ఫీ చేసుకోవడం ఎంత ఈజీయో చూసారు కదా! ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ రవ్వ బర్ఫీని ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్‌గా అండ్ మైల్డ్ స్వీట్‌తో చాలా అంటే చాలా బావుంటుందండి ఈ రవ్వ బర్ఫీ. మీరు కూడా ట్రై చేసి ఈ దీపావళికి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.